వీడియో థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసిన చాలా మందిలో ఏ పాపం చాహల్ని మోసం చేసి ఆయన భార్యని పటాయించిన ఎదవకి సపోర్ట్ చేస్తున్నావు ఇందిరా అని కోపంతో వచ్చుంటారు మీలో చాలామంది. కానీ సారీ, చాహల్ భార్య ఇష్యూ గురించి నేను మాట్లాడట్లా. అయినా మన ఇంట్లో బంగారం మంచిదైతే కన్సాలు ఎందుకు తప్పు చేస్తాడు? ఎనీవే, అది వదిలేస్తే క్రికెట్లో సౌత్ ఇండియాకి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆ విషయం రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎప్పుడు రోహిత్, కోహ్లీ, గిల్, పాండ్యాలే సూపర్ ఆటగాళ్ళు. వాళ్ళు దగ్గినా తుమ్మినా చివరికి ఇత్తినా అబ్బా మా ఓడు సూపర్, మా ఓడు తోపు, మా ఓడు తుర్రుమ్ ఖాన్ అని ప్రతిసారి వాళ్ళని నెత్తికెత్తుకోవడమే. కానీ వాళ్ళు కాకుండా ఇంకో ప్లేయర్ ఎవరైనా బాగా ఆడినా, ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించినా వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం మినిమం గుర్తింపు కూడా ఇవ్వరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్. ఫైనల్ మ్యాచ్లో ఒక్కటంటే ఒక్క రన్ మాత్రమే కొట్టి అవుట్ అయిన కోహ్లీని ట్రోల్ చేస్తూ లేదా క్రిటిసైజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు వచ్చాయో చూపించండి. టోర్నీ మొదటి నుంచి అట్టర్ ఫ్లాప్ అవుతూ జస్ట్ ఫైనల్ మ్యాచ్లో 76 రన్స్ కొట్టగానే రోహిత్ హీరో అయిపోయాడు. బట్ మొత్తం టోర్నీలో సూపర్ బ్యాటింగ్తో టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతి మ్యాచ్లో నేనున్నానంటూ క్రీజ్లో పాతుకుపోయి ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు అయ్యర్. టోర్నీలో ఇండియా తరపున టాప్ స్కోరర్ కూడా అయ్యరే, అయినా పట్టించుకునేవాడు లేడు. మొత్తం ఆడిన 5 మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 3 సార్లు హాఫ్ సెంచరీ ఎడ్జ్ వరకు వచ్చాడు. మొత్తం టీంలో కంప్లీట్ కన్సిస్టెన్సీతో ఆడిన ఏకైక ప్లేయర్ అయ్యర్ అంటే కాదు అనలేం మనం. ఇంత చేసినా, ఇంత అద్భుతంగా ఆడినా ఒక్క పేపర్లో కూడా అతడి పేరు లేదు. ఒక్క టీవీ ఛానల్లో కూడా అతడి గురించి న్యూస్ లేదు. ఇప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఛాంపియన్ కావడానికి కారణం ఎవరు అంటే రోహిత్ శర్మ పేరో, విరాట్ కోహ్లీ పేరో, హార్దిక్ పాండ్యా పేరో చెప్తారు. నిజమే, ఒప్పుకుంటా. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడిన 76 రన్స్ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంటే. కానీ రోహిత్ తర్వాత కోహ్లీ ఒకే ఒక్క రన్ చేసి అవుట్ అయిపోయాక అయ్యర్ ఒక్కడే కివీస్ బౌలర్లని స్ట్రాంగ్గా ఎదుర్కొని నిలబడి 46 రన్స్ చేసి ఇన్నింగ్స్ నడిపించాడు. కానీ అందరూ రోహిత్ బ్యాటింగ్ని పొగిడేవాళ్లే. కానీ టీం కష్టాలు ఉన్న స్టేజ్లో ఉన్నప్పుడు క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్కి మినిమం గుర్తింపు ఇస్తే పోయేదేంటి? అంతకుముందు సెమీఫైనల్లో ఆసీస్పై విరాట్ కోహ్లీ 84 రన్స్ కొట్టి ఇండియాకి సూపర్ విక్టరీ అందించాడు. కానీ అదే మ్యాచ్లో విరాట్తో పాటు అయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విషయంలో కొంచెం అభినందిస్తే తప్పేంటి? దానికి ముందు గ్రూప్ స్టేజ్లో కూడా స్ట్రాంగ్ న్యూజిలాండ్ మీద టీమిండియా మొత్తం క్యూ కట్టి పెవిలియన్ వెళ్ళిపోయిన టైంలో కూడా అద్భుతంగా ఆడి 79 రన్స్తో టాప్ స్కోర్ చేసి టీమిండియా గెలవడంలో కీ రోల్ పోషించాడు. అప్పుడైనా కనీసం అతన్ని అప్రిషియేట్ చేస్తే ఏం పోయేది? పాకిస్తాన్ మీద కోహ్లీ సెంచరీ కొట్టి గెలిపించింది అందరికీ గుర్తుంది. కానీ అదే మ్యాచ్లో అయ్యర్ కూడా 56 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా అయ్యర్ అన్నా నువ్వు సూపరే అని పోస్టులు పెట్టారా? మినిమం రికగ్నిషన్ అన్నా ఇచ్చారా? అది కూడా మనం ఇవ్వలేదు. అయ్యర్ ఇంత అద్భుతంగా ఆడాడు కదా, అయినా సరే డొమెస్టిక్ క్రికెట్ని సీరియస్గా తీసుకోవడం లేదనే సిల్లీ రీజన్తో ఛాంపియన్స్ ట్రోఫీకి సరిగ్గా ముందే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతన్ని తీసేసింది. ఒప్పుకుంటా, డొమెస్టిక్ క్రికెట్ని సీరియస్గా తీసుకోవాలి. మరి డొమెస్టిక్ క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకుని వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న కరుణ్ నాయర్ని టీంలోకి తీసుకొని సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదే. దీనికి ఆన్సర్ ఉండదు. పోనీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఎన్నాళ్ళైందో చెప్పండి. కోహ్లీ 2 ఏళ్ల నుంచి ఫామ్లో లేకపోయినా డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. ఈ మధ్యనే విమర్శలు వచ్చేసరికి ఏదో స్టార్ట్ చేశాడు. అయినా పెద్దగా ఆడిందేం లేదు. మరి అతడి కాంట్రాక్ట్ బీసీసీఐ క్యాన్సిల్ చేయగలదా? దమ్ముంటే చేయండి. క్యాన్సిల్ చేయాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. బట్ ఈ డ్యూయల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఎందుకు? ఇది తప్పంటున్నా. అయ్యర్ ఒకప్పుడు షార్ట్ పిచ్ బాల్స్ ఆడలేడని చాలా ట్రోల్ చేసేవాళ్ళు. కానీ తన లోపాన్ని రెక్టిఫై చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో షార్ట్ బాల్స్ని కూడా బౌండరీలు దాటించాడు. కానీ అది పట్టించుకున్న వాడే లేడు. ఒక్కసారి షార్ట్ బాల్కి అవుట్ కాగానే అదిగో మళ్ళీ షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు అంటూ గవాస్కర్తో సహా చాలామంది ట్రోల్స్ మొదలెట్టేశారు. అయితే అసలు అయ్యర్కి అంత రికగ్నిషన్ ఎందుకు దొరకట్లేదా అని ఆలోచిస్తే ఒకే ఒక్క రీజన్ కనిపించింది. అదే అయ్యర్ సౌత్ ఇండియన్ కావడం. ఈ రీజన్ ఎందుకు కనిపించిందంటే అయ్యర్ ఒక్కడే కాదు, సౌత్ ఇండియా నుంచి ఇండియా తరపున క్రికెట్ ఆడిన చాలామంది ప్లేయర్స్ టీమిండియా కోసం వాళ్ళ 100% ఇచ్చిన, ప్రాణం పెట్టి ఆడిన, ఎన్నో మ్యాచ్లో గెలిపించిన వాళ్ళకి కనీసం సినిమాల్లో పేద హీరోకి డబ్బున్న హీరోయిన్ తండ్రి ఇచ్చే వాల్యూ కూడా దొరకదు. అదేంటో ఒకప్పటి గుండప్ప విశ్వనాథ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న అయ్యర్, రాహుల్, నితీష్ రెడ్డి వరకు అందరినీ ఏదో మాదయ్యతో మీరు టీంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, లేదంటే పీకేస్తావు అనే లెక్కలో ట్రీట్మెంట్ ఉన్నట్లు కనిపిస్తుంది. 1983 వరల్డ్ కప్ నుంచి తీసుకున్న ఇప్పటి వరకు మొత్తం 400 మందికి పైగా ఇండియా తరపున క్రికెట్ ఆడితే అందులో కేవలం 50 నుంచి 70 మంది మాత్రమే సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే మనకి అర్థమైపోతుంది
మనకి ఇండియన్ క్రికెట్లో దొరికే ఇంపార్టెన్స్ ఎంతో. ఇక టీమిండియాలో ఛాన్స్ దొరికిన సౌత్ ఇండియన్ ఆటగాళ్లలో కూడా ఎక్కువ కాలం జట్టులో ఉన్న వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక్కసారి ఈ పేర్లు చూడండి. మన సౌత్ ఇండియా నుంచి టీమిండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళలో ఒక్కో క్రికెటర్ది ఒక్కో సాడ్ స్టోరీ. ఇండియన్ స్పిన్నర్ అనగానే లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గుర్తొస్తాడు. ఇండియా తరపున అందరికంటే ఎక్కువగా 956 వికెట్లు తీసిన బౌలర్ కుంబ్లే. ఒకే టెస్ట్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ మీద 10 వికెట్లు తీసి ఇండియన్ బౌలర్లలో ఏ బౌలర్కి సాధ్యం కాని రికార్డు సృష్టించాడు. కింది జాబోన్ బ్రేక్ అయినా ఇండియా ఓడిపోతుంటే టెన్షన్తో కట్టుకొని మరీ వచ్చి బౌలింగ్ చేశాడు. అది కుంబ్లే డెడికేషన్. కానీ చివరికి జస్ట్ వేలికి ఓ గాయం అయిందనే కారణంతో సడన్గా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అచ్చం మన రవిచంద్రన్ అశ్విన్ లాగే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో ఈ మధ్యనే అశ్విన్ ఉన్నట్లుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎందుకు ఇలా చేశారంటే దానికి క్రిప్టిక్ ఆన్సర్ ఇచ్చాడు. ఫైనల్గా తనకి దొరకాల్సిన ఇంపార్టెన్స్ కానీ వాల్యూ కానీ దొరక్కపోవడం వల్లే రిటైర్మెంట్ తీసుకున్నాడని ఆయన తండ్రి మీడియా ముందు చెప్పాడు. అశ్విన్ ఆ మాటల్ని కొట్టేసినా అదే నిజం అని అందరికీ అర్థమైంది. కుంబ్లే కూడా అప్పట్లో సేమ్ ఇలాగే బీసీసీఐ ప్రెషర్ వల్ల దొరకాల్సిన ఇంపార్టెన్స్ వాల్యూ దొరకట్లేదనే ఆలోచనతో ఇంజురీని అడ్డుగా పెట్టుకుని రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాదు, తీసుకునేలా చేశారు. అక్కడ దాకా ఎందుకు, మన అంబటి రాయుడునే తీసుకుందాం. సచిన్ తర్వాత సచిన్ అంతటి ఆటగాడని మనందరం అప్పట్లో ఎంతో పొగిడాం. కానీ ఏమైంది, సరిగ్గా అవకాశాలు ఇవ్వక ఇచ్చిన అవకాశాల్లో కూడా ప్లేస్మెంట్ అటు ఇటు మార్చేసి బాగా ఇబ్బంది పెట్టారు. ఫైనల్గా ఇంటర్నల్ పాలిటిక్స్తో రాయుడు ఎన్నాళ్ళ నుంచో వరల్డ్ కప్లో ఆడాలని కన్నా కళని కూడా చెరిపేశారు. రాబిన్ ఊతప్ప ఓ ఇంటర్వ్యూలో దీని గురించి చెప్తూ 2019 వరల్డ్ కప్ కోసం రాయుడు సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఐసీసీ వరల్డ్ కప్ కిట్ కూడా అతడి ఇంటికి పంపించింది. ఇక టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కడమే అని ఎగ్జైట్ అయ్యే టైంకి కేవలం కోహ్లీకి రాయుడు అంటే ఇష్టం లేదనే కారణంతో రాయుడుని టీం నుంచి తీసేశారు. ఇది ఊతప్ప చెప్పిన మాట. ఇక ఆలోచించండి, నార్త్ ప్లేయర్స్ డామినేషన్ క్రికెట్లో ఎలా ఉంటుందో అండ్ బీసీసీఐ ఎంతలా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో. సౌత్ నుంచి టీమిండియాకి సెలెక్ట్ కావాలి అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండాలి, డొమెస్టిక్ కప్పులు గెలవాలి, అప్పుడే సెలెక్ట్ అవుతాం. అదే ఢిల్లీ, ముంబై నుంచి అయితే మినిమం టాలెంట్ ఉన్న టీంలోకి సెలెక్ట్ అయిపోతారు. ఇది కూడా ఊతప్పే చెప్పాడు. ఇంతలా మాట్లాడుకుంటున్న ఊతప్పది ఇంకో సాడ్ స్టోరీ. సూపర్ ఓపెనర్గా ఉన్న టైంలో టీంలో కన్సిస్టెంట్గా అవకాశాలు ఇవ్వకుండా బయటికి పంపించేసి అతడి క్రికెట్ కెరీర్ని నాశనం చేశారు. ఇక అందరికీ ఆశ్చర్యం కలిగించేది సంజు శాంసన్ స్టోరీ. 2013 నుంచి కేవలం 16 వన్డే మ్యాచ్లో మాత్రమే ఛాన్స్ ఇచ్చి అబ్బే సంజు పెద్ద ప్లేయరింగ్ కాదు అని అతడి కెరీర్ని ఎండ్కి తీసుకొచ్చేశారు. ఐపీఎల్లో అటు కెప్టెన్సీలో ఇటు బ్యాటింగ్ కీపింగ్ రెండింటిలో అదరగొడుతున్న టీమిండియాలో మాత్రం చోటు దొరకట్లేదు. ఈ మధ్య ఒక వన్డే సిరీస్లో అవకాశం ఇచ్చి అందులో సరిగ్గా ఆడలేదనే కారణంతో మళ్ళీ పక్కన పెట్టేశారు. అరే, కోహ్లీ రోహిత్లకి ఏళ్లకేళ్లు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినప్పుడు సంజుకి కనీసం ఒక 10-15 మ్యాచ్లో వరుసగా ఛాన్సులు ఇవ్వలేరా? అప్పుడు కూడా ఆడకపోతే తీసేయండి. వీళ్ళే కాదు, కరుణ్ నాయర్ డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న టీంలోకి తీసుకోదు బీసీసీఐ. కనీసం న్యూస్ ఛానల్లో పేపర్లు కూడా నాయర్ గురించి న్యూస్ రాయవు. పేసర్ నటరాజన్ ఐపీఎల్లో యార్కర్ కింగ్ అనిపించుకున్న టీమిండియాలో ఛాన్స్ మాత్రం రాదు. వచ్చిన 1-2 మ్యాచ్లు ఆడించి పంపించేస్తారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సిచ్యువేషన్ కూడా అంతే. ఇక కీపర్ శ్రీకర్ భరత్ పేరు మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. ప్రొఫెషనల్ కీపర్, బ్యాటర్ అయినా 2023లో ఆస్ట్రేలియాతో టెస్టులో బాగా ఆడినా మళ్ళీ అతన్ని టీంలోకి తీసుకోలేదు. ఇంతలా సౌత్ ఇండియా మీద బీసీసీఐ వివక్ష చూపించడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఆ రీజన్స్లో చాలా ఇంపార్టెంట్ రీజన్ వసంతం మూవీ. మధ్యలో వసంతం మూవీ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? మీలో ఎవరైనా వసంతం మూవీ చూసుంటే ఆ సినిమాలో టీమిండియాలో హీరో వెంకటేష్కి దొరికిన ప్లేస్ని ఆకాష్ తండ్రి లాబింగ్ చేసి లాగేసుకుంటాడు. కాదు, కొనేసుకుంటాడు. మన సౌత్ ఇండియాలో క్రికెటర్గా ఎదగాలంటే లాబింగ్ చేయాలి, టాలెంట్తో కాదు డబ్బులతో ప్లేస్ సంపాదించుకోవాలి అని చాలామంది రిటైర్డ్ సౌత్ క్రికెటర్లే అంటున్నారు. దీనివల్ల టాలెంటెడ్ ప్లేయర్స్ చాలామంది ఈ లాబింగ్లు చేయలేక, డబ్బులు పెట్టి ప్లేస్ కొనుక్కోలేక ఆటకే దూరమైపోతున్నారు. ఎక్కడో 100లో ఒకరు కష్టపడి టాలెంట్తో పైకొచ్చినా వాళ్ళని పైనున్న వాళ్ళు తొక్కేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక్కసారి ఆజింక్య రహానే అన్న మాటలు గుర్తొస్తున్నాయి. రహానే మహారాష్ట్ర ప్లేయర్ అయినా ఒక షాకింగ్ మాట అన్నాడు. టీమిండియాలో ఛాన్స్ రావాలన్నా, పాపులర్ అవ్వాలన్నా పీఆర్ టీం కావాలని, తన దగ్గర పీఆర్ టీం లేకపోబట్టే ఇలా ఉండిపోయానన్నాడు. ఒక ముంబై ప్లేయర్ పరిస్థితే పీఆర్ టీం లేకపోతే ఇలా ఉంటే ఇక సౌత్ ఇండియన్ ప్లేయర్ల పరిస్థితి ఏంటి? క్రికెట్ అంటే నార్త్ ఇండియా కంటే ప్రాణం పెట్టే మన సౌత్ ఇండియన్స్ మన క్రికెటర్లని సపోర్ట్ చేసుకోలేనంత చెత్త సిచ్యువేషన్లో ఉన్నామా? ఇక మీదట మన ప్లేయర్స్కి టీంలో ప్లేస్ దొరికే వరకు, కావాల్సిన రికగ్నిషన్ దొరికే వరకు ఫైట్ చేయాల్సిందే. అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరినీ మనమే ప్రమోట్ చేసుకుందాం. మనమే వాళ్ళకి పీఆర్ టీం అవుదాం. నార్త్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా మన సౌత్ ఇండియన్ క్రికెటర్స్ని ట్రోల్ చేస్తే వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇద్దాం. ఏమంటారు?
ఇక్కడ నా ఉద్దేశం క్రికెట్ని నార్త్ అండ్ సౌత్గా విడగొట్టడం కాదు. మనది ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి ప్లేయర్కి, ముఖ్యంగా టాలెంటెడ్ ప్లేయర్స్కి ఈక్వల్ అవకాశాలు దొరకాలి, అంతే. ఫైనల్గా ఒక చిన్న క్లారిఫికేషన్. అయ్యర్ సౌత్ ఇండియన్ అయినా ఆడింది ముంబై నుంచే. ముంబైకి ఆడుతున్నాడు కాబట్టి ఆ మాత్రం గుర్తింపైనా ఉంది, లేకపోతే కనీసం టీంలో కూడా ఉండేవాడు కాదేమో. ఇక మీరే చెప్పండి, అయ్యర్కి ఎందుకంత రికగ్నిషన్ దొరకట్లేదని మీరు అనుకుంటున్నారు? సౌత్ ఇండియన్ క్రికెటర్స్కి ఇండియన్ క్రికెట్లో ఇంపార్టెన్స్ తక్కువగా ఉందనే నా ఒపీనియన్తో మీరు ఒబే అవుతారా, లేదా నా మాట తప్పంటారా? కామెంట్ చేసి చెప్పండి.